గోల్డ్ అంటే రిచ్ మ్యాన్స్ అసెట్, మరి సిల్వర్ పూర్ మ్యాన్స్ గోల్డ్. ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్నీ సిల్వర్ మీద డిపెండ్ అవుతున్నాయి. సోలార్ ప్యానెల్స్, ఈవీ బ్యాటరీస్, సెమీ కండక్టర్స్ అన్నీ సిల్వర్తోనే బిల్డ్ అవుతున్నాయి. ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సిల్వర్ కన్జ్యూమర్. లాస్ట్ ఇయర్ మనం రికార్డ్ ఆఫ్ 7,600 టన్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఈ ఇయర్ స్టార్టింగ్లో కొంచెం స్లో అయినప్పటికీ ఇప్పుడు డిమాండ్ మ్యాసివ్గా పెరిగిపోయింది. ప్రైస్ యాక్షన్ చూడండి, సిల్వర్ ఆల్రెడీ 49% పెరిగింది ఈ ఇయర్, గోల్డ్ 44% మాత్రమే పెరిగింది. సిల్వర్ ఈటీఎఫ్స్లో కూడా చాలా ఇన్ఫ్లోస్ వచ్చినాయి అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా సిల్వర్లో చాలా అక్యుములేషన్ చేస్తున్నారు. నా అనాలిసిస్ ప్రకారం సిల్వర్ ఈ ఇయర్ 1,50,000 ప్లస్ అనేది వెళ్ళొచ్చు అండ్ ఆల్సో కమింగ్ మంత్స్లో ఇది చాలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, గోల్డ్ షైన్ అవుతుంది కానీ సిల్వర్ అవుట్ షైన్ అవుతుంది ఫ్యూచర్లో. కామెంట్ చేయండి, మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారా లేక సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తారా? ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నట్టయితే లింక్ అని కామెంట్ చేయండి. నేను ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తున్నా, ఈక్విటీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, కమోడిటీ కోసం. మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. అక్కడ మీకు స్టాక్ రికమెండేషన్స్ అనేవి వస్తాయి. ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి, ఎందుకంటే ట్రేడింగ్ అనేది చాలా రిస్క్ మేనేజ్మెంట్ అండ్ డిసిప్లిన్ ట్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ అ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ నేను ఖచ్చితంగా నా బెస్ట్ వే మిమ్మల్ని గైడ్ చేస్తాను. వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండ్ వీడియో నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.